శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదను కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతోంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 4 గ్రహాల యొక్క విశేష ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. రాశిలోనే ఉన్నటువంటి చంద్రుడు గాని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు గాని, 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గాని, ఏకాదశంలో ఉన్నటువంటి గురువు గారు గాని అనేక విధాలుగా అద్భుతమైనటువంటి ఫలితాలను సూచిస్తూ ఉన్నారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మీకు వివాహాది శుభకార్యాలు జరగవలసి ఉంటే వారికి ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. రాజకీయ నాయకులు బాగుంటారు. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగుంటారు. అలాగే కుటుంబం యొక్క వృద్ధి కోసం మీరు ఇంకా కొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పిత్రార్జితాలు ఏమైనా రావాలా అంటే కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్నేహితులు చాలా చాలా బాగున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మీ యొక్క ఆత్మ సంయమన శక్తి చాలా అద్భుతంగా తయారవుతోంది. దైవ కార్యాలు చేస్తారు, ఉన్నత విద్య సాధిస్తారు, ఉత్తమమైనటువంటి పౌరులు అనిపించుకుంటారు. ఉద్యోగాలు కావాలి అనుకున్న వారికి చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగాలు దొరుకుతాయి. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి వ్యాపారాలు చక్కగా సూట్ అయ్యి మీరు వ్యాపార మార్గంలోకి వెళ్తున్నారు. ఇలా ఎన్నో విధాలుగా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. 8వ స్థానాన్ని దాటి ఎప్పుడైతే శని గారి యొక్క సంచారము జరిగిందో 9వ స్థానంలోకి మీకు స్టార్ తిరగవలసి ఉంది. అంత అద్భుతమైన ఫలితాలు ఆయన ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈసరికే మీకు చాలా విషయాలలో మానసికమైనటువంటి సంతృప్తి కలిగించే అంశాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయాలలో మీరు చాలా చాలా ఉత్తమోత్తమైన స్థితికి వెడతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది. సంతాన రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. ఇక రుణాలు ఇచ్చినా, రుణాలు మీరు వసూలు చేసుకున్నా, లేదా రుణాల గురించి మీరు ఏమన్నా ఇతరత్ర ఎవరి దగ్గరన్నా కావాలి, పెద్ద పెద్ద వ్యాపారాలకు కానీ పెట్టుబడులకు కానీ మీకు ఏవైనా గనక ధనం అవసరమైతే మీరు ఊహించని విధంగా ధనం వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలోకి వచ్చి మీకు అనేక రకాలుగా ధైర్యాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇది చాలా చెప్పుకోదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. అయితే మానసిక వేదన కూడా కొంచెం కలగడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే చంద్రుని యొక్క స్థితి మారిపోయింది. కుజుడు ఒంటరి వారైపోయారు నీచలో. కాబట్టి కొద్దిగా నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడం వల్ల చక్కటి ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేసుకోండి అని కూడా తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన తప్పనిసరిగా చేసుకోండి. అనేక విధాల మీకు వృద్ధి కలిగేటటువంటి కాలం వచ్చింది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.